పెద్దపల్లి జిల్లా మున్సిపల్ పరిధిలో ఇంజనీర్ విభాగంలో పనిచేస్తున్న ఏఈ సతీష్ కుమార్ తన వద్దకు వచ్చి ఒక కాంట్రాక్టర్ శ్మశాన వాటికకు సంబంధించిన 2 బిల్లులు పెండింగ్లో ఉన్నాయంటూ సతీష్ కుమార్ను వేడుకోగా సతీష్ కుమార్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో తనకు స్వయంగా 4,20,000 రూపాయలను నగదు రూపంలో అందించాలంటూ కాంట్రాక్టర్ను కోరగా కాంట్రాక్టర్ కరీంనగర్కు సంబంధించిన ఏసీపీ అధికారిని సంప్రదించగా ఈరోజు మంగళవారం రోజు ఉదయం 10 గంటలకు ఏఈ సతీష్ కుమార్ ఇంట్లో 2 లక్షలు ఇచ్చి బయటకు వస్తుండగా ఏసీపీ వాళ్ళు వెళ్ళి పట్టుకోవడం జరిగింది. ఆ 2 లక్షలతో పాటు గత ప్రభుత్వానికి చూపించకుంటున్న నగదు రూపంలో ఉన్న 32,03,900 రూపాయలను కూడా సీల్ చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించి కరీంనగర్కు తరలించినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించారు. ఏఈ గారు మన తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. ఆ కవరింగ్ లెటర్ పంపించడానికి ఇక్కడ డిలే చేయడం, ఈ ఆఫీస్కి వెళ్ళినప్పుడు అలా అడుగుతుంటే మీరు ఒక 4,50,000 రూపీస్ ఇస్తే నేను ఫైల్ ఫార్వర్డ్ చేస్తాను చెప్పడం జరిగింది. అప్పుడు అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యి ఇట్లా అతను నా ఫైల్ ఫార్వర్డ్ చేయట్లేదు, నా డబ్బులు 12 lakh రూపీస్ రావట్లేదని చెప్పేసి అతను నన్ను అప్రోచ్ కావడం. నేను ఈరోజు ఉదయం కంప్లైంట్ వెళ్ళి సతీష్ కుమార్ ఏఈ ఇంటి వద్ద డబ్బులు ఇచ్చిన తర్వాత రైడ్ చేసి 2 lakhs అమౌంట్ అతను తీసుకోవడం జరిగింది. ఆ 2 lakhs అమౌంట్ సీజ్ చేయడం జరిగింది. దాని తర్వాత ఈ ట్రాప్ అమౌంట్ కాకుండా అతని ఇల్లు సెర్చ్ చేసినప్పుడు అతని ఇంటి దగ్గర అన్అకౌంటెడ్ అమౌంట్, అంటే అతను ఆధారాలు చెప్పకుండా ఉంచుకునే అమౌంట్ 32 lakhs చేంజ్ అమౌంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. దానికి తగిన ఆధారాలు చూపించినట్టయితే తర్వాత కోర్టు ద్వారా అతను రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ కేసులో మాత్రం 2 lakhs రూపీస్ సీజ్ చేయడం జరిగింది. అందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటే విజ్ఞప్తి, మీరు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా పనిచేయండి. అదేవిధంగా బాధితులు ఎవరైనా అధికారం మీకు ఇబ్బంది పెట్టినట్టయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064కు కాల్ చేయండి తెలియజేస్తాను. థ్యాంక్ యూ.